మీ బలహీనులు కాక ధైర్యమును వహించండి, మీ కార్యములు సఫలమగును. మీరు ఈ లోకములో బలహీనముగా జీవిస్తూ ఉన్నట్లయితే ఆ బలహీనమైనటువంటి ఘట్టములను విడిచిపెట్టండి, బలహీనమైనటువంటి హృదయములను విడిచిపెట్టండి. దేవునిపై నమ్మకము, విశ్వాసమును, ధైర్యమును కలిగి ఉండండి. ఖచ్చితంగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను దర్శించి స్వరము ద్వారాగా, కళ ద్వారాగా, దర్శనముల ద్వారా ఆయన మాట్లాడి తన రాజ్యానికి తీసుకొని వెళ్ళి నిన్ను కూడా బలపరచబోతూ ఉన్నాడు. అందుకని ఈ సమయంలో మీ ఎదుట నన్ను నిలబెట్టి ఈ రీతిగా వాడుకొనుచు ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన నీతిని ప్రేమించేవాడు. మొదటగా మనం చదువుకున్నాం, నీతిని ప్రేమించేవాడు నీతిమంతుడై ఉన్నాడు. కనుక మనము కూడా ఆ రీతిగా ఉన్నట్లయితే ప్రభు మనలతో కూడా మాట్లాడటానికి, మనలను కూడా దర్శించడానికి, మనలను కూడా తన రాజ్యంలో ఉంచడానికి సంతోషపడతాడు. ప్రియులారా, విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నమ్మకాన్ని, ధైర్యమును ఆయన ఎదుట మనము కలిగి ఉండాలి. ప్రియులారా, ఏదో నమ్ముకున్నాములే, ఏదో ప్రార్థన చేస్తూ ఉన్నాములే, ఏదో వెళుతున్నాములే, ఈ నిందలు, ఈ అవమానాలు అంతేనని మనం ఉండటం కాదు. ప్రతిదీ కూడా దేవుని ఎదుట పెట్టి మనము గనక ప్రార్థించి ఆ ప్రార్థనపై నమ్మకం ఉంచినట్లయితే ఈ రోజే ఖచ్చితంగా నాతో మాట్లాడి నన్ను దర్శించిన దేవుడు నీతో మాట్లాడి నిన్ను కూడా దర్శించబోతూ